సంక్రాంతి పండుగ అంటేనే ఊరికి వెళ్లే హడావిడి. ఉద్యోగం, చదువు, వ్యాపారం అంటూ నగరాల్లో స్థిరపడిన వాళ్ళంతా ఈ పండక్కి మాత్రం ఎంత బిజీ ఉన్నా సరే సొంత ఊళ్ళ బాట పడతారు. ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ఇదే పరిస్థితి భారీగా కలిసొచ్చింది. డబుల్ వీకెండ్ కలిసి రావడంతో నగరాన్ని వదిలేసి ఊళ్లకు వెళ్లిన వారి సంఖ్య అంచనాలకు మించి పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు ప్రయాణించే ఉద్యోగస్తులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సుల్నే ఆశ్రయించారు. ఈ రద్దీని ముందే అంచనా వేసిన ఆర్టీసీ అధికారులు పండుగకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. సాధారణ సర్వీసులతో పాటు ప్రత్యేకంగా స్పెషల్ బస్సులు నడపడం, అవసరమైన రూట్లలో బస్సుల సంఖ్య పెంచడం, డిపోల స్థాయిలో డ్రైవర్లు, కండక్టర్లను అదనంగా అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టారు. ఫలితంగా ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవలం 5 రోజుల్లోనే టికెట్ ఛార్జీల రూపంలో ఏకంగా 67.40 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చగలిగింది. ఇది ఆర్టీసీ చరిత్రలోనే అరుదైన విషయం అని చెప్పుకోవచ్చు. సగటున రోజుకు 13.48 కోట్ల రూపాయల ఆదాయం రావడం అంటే సాధారణ రోజులతో పోలిస్తే ఇది చాలా పెద్ద జంప్ అనే చెప్పాలి. ఈ స్థాయిలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా నడిపిన ప్రత్యేక సర్వీసులే. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి మొత్తం 6,431 స్పెషల్ బస్సులను రోడ్ల మీదకు తీసుకొచ్చింది ఆర్టీసీ. ఈ బస్సులు ప్రధానంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఎక్కువగా నడిచాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా బస్సుల సంఖ్య తగ్గకుండా చూశారు. దీనివల్ల ప్రయాణికులకు టికెట్లు దొరకడం సులభమైంది. అదే సమయంలో సంస్థకు అదనపు ఆదాయం కూడా వచ్చింది. ఈ స్పెషల్ సర్వీసుల ద్వారా రోజుకు సగటున 2.70 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం లభించిందని అధికారులు చెబుతున్నారు. టికెట్ ధరలు కొంతమేర పెరిగినా ప్రైవేట్ ట్రావెల్స్తో పోలిస్తే ఆర్టీసీ బస్సులే భద్రమని, నమ్మకంగా ఉంటాయని ప్రయాణికులు భావించడం కూడా సంస్థకు కలిసొచ్చింది. డ్రైవింగ్ నైపుణ్యం, సమయపాలన, ప్రభుత్వ సంస్థ అన్న నమ్మకం వల్ల చాలామంది ఆర్టీసీ వైపే మొగ్గు చూపారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఉద్యోగుల జీతాలు, బస్సుల నిర్వహణ ఖర్చులు, డీజిల్ ధరల పెరుగుదల వంటి సమస్యల మధ్య ఈ స్థాయి ఆదాయం రావడం సంస్థకు కొంత ఊరటనిచ్చిందని చెప్పొచ్చు. పండుగ సీజన్లో వచ్చిన ఆదాయం మొత్తం అప్పులు తీరుస్తుందని కాదు, కానీ రోజువారీ నిర్వహణకు మాత్రం బలం ఇస్తుందని రవాణా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. పండుగ ముగిసిన తర్వాత కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ఊళ్లలో సంక్రాంతి సంబరాలు ముగించుకుని తిరిగి హైదరాబాద్, ఇతర పట్టణాల వైపు ప్రయాణించే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈవేళ, రేపు కూడా పెద్ద సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు కౌంటర్లు, సమాచారం ఇవ్వడానికి సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా చేపట్టారు. ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేయడం, అవసరమైన చోట వెంటనే అదనపు బస్సులు వేసేలా డిపోలకి ఆదేశాలిచ్చారు. దీంతో చాలా మంది ప్రయాణికులు ప్రశాంతంగా, ఇబ్బందులు తలెత్తకుండా తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మొత్తానికి ఈ సంక్రాంతి పండుగ సీజన్ తెలంగాణ ఆర్టీసీకి మంచి ఊపునిచ్చిందనే చెప్పాలి. పండుగల సమయంలో సరైన ప్రణాళికలు, ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వ సంస్థ కూడా లాభాల్లోకి రావచ్చని ఈ ఉదాహరణ స్పష్టంగా చూపించింది. రాబోయే రోజుల్లో వేసవి సెలవులు, ఇతర పండుగల సమయంలో కూడా ఇదే తరహా చర్యలు కొనసాగిస్తే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.